మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా? స్టేషన్ రద్దీలో మీ బ్యాగుల పట్ల జాగ్రత్తగా ఉంటున్నారా? పక్కనే పసి పిల్లవాడిని ఎత్తుకొని ఉన్న మహిళను చూసి పాపమని జారిపడుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే. అమాయకపు ముఖాలు, చంకలో చంటి పిల్లలు చూస్తే ఎవరైనా సాఫ్ట్ కార్నర్ చూపిస్తారు. కానీ అదే వారి పెట్టుబడి. వారి కళ్ళ ముందే మీ బంగారాన్ని మాయం చేసే కిలేడీలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తిరుగుతున్నారు. పక్కా స్కెచ్తో ప్రయాణికులను బురిడి కొట్టిస్తున్న ఈ అంతర్రాష్ట్ర ముఠా అసలు కథ ఏంటి? వారు వాడే ఆ డేంజర్ మాండేస్ యాప్ అండి ఏంటి? రైల్వే పోలీసులు వీరిని ఎలా పట్టుకున్నారు? అదేంటో ఇప్పుడు మీరే చూడండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిత్యం వేలాది మంది ప్రయాణికులతో కిక్కిరిసిపోయే ఈ జంక్షన్ను ఆ కిలేడీలు అడ్డాగా మార్చుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని పురూలియా జిల్లాకు చెందిన వర్ష ఖైరుయార్, ఖుష్బూ కుమారి, ఉత్తమ్ ఖైరుయార్ ఒక గ్యాంగ్గా ఏర్పడ్డారు. వీరిలో వర్ష, ఖుష్బూలు పసిబిడ్డలకు తల్లులు కావడం గమనార్హం. కేవలం ఈ చంటి పిల్లల్నే తమ దొంగతనాలకు షీల్డ్లా వాడుకున్నారు. రైలు ఎక్కే సమయంలో ఉండే రద్దీని ఆసరాగా చేసుకుని వీరు తమ వేట మొదలుపెట్టారు. ముఖ్యంగా ఏసీ కోచ్ల వద్ద ధనవంతులైన ప్రయాణికులను టార్గెట్ చేస్తారు. తాము కూడా ప్రయాణికులా నటిస్తూ పసిపిల్లలతో ఇబ్బంది పడుతున్నట్టు కలరింగిస్తూ బాధితుల దగ్గరకు చేరుతారు. ప్లాట్ఫారం నెంబర్ 1 దగ్గర వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కుతున్న ఒక ప్రయాణికురాల్ని టార్గెట్ చేసిన ఈ ముఠా ఆమెను కావాలని తోస్తూ డిస్టర్బ్ చేసింది. ఆమె దృష్టి మళ్లిన మరుక్షణమే తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఈజీ మనీ కోసం అలవాటు పడి ఇలా క్రైమ్ బాట పట్టడం ఇప్పుడు అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. ఈ ముఠా దొంగతనం చేసే స్టైల్ అత్యంత చాకచక్యంగా ఉంటుంది. సాధారణంగా ప్రయాణికులు తమ హ్యాండ్ బ్యాగుల జిప్పులు చెక్ చేసుకుంటూనే ఉంటారు. కానీ ఈ మహిళలు తమ భుజంపై ఉన్న దుపట్టాలను అత్యంత తెలివిగా ప్రయాణికుల బ్యాగులపై కప్పేస్తారు. ఆ దుపట్టా చాటున ఎవరికీ కనిపించకుండా బ్యాగ్ జిప్పులు తీసి సెకండ్ల వ్యవధిలోనే బంగారు నగలను కొట్టేస్తారు. రైలు కదిలితే ఇక తమను ఎవరూ పట్టుకోలేరనే ధీమాతో వీరు చెలరేగిపోతున్నారు. అయితే సికింద్రాబాద్ రైల్వే పోలీస్, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా నిఘా పెంచారు. తాజాగా మరో చోరీకి స్కెచ్ వేస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు గుట్టు రట్టయింది. వీరి దగ్గర నుంచి సుమారు 10,80,000 రూపాయల విలువైన 72 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఐజీ రమేష్ నాయుడు అభినందించారు. నిందితుల వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు కూపీలాగుతున్నారు. చూసారుగా, దొంగలు ఏ రూపంలో వస్తారో చెప్పలేం. పసిబిడ్డలతో ఉన్నారని నమ్మితే నట్టేట మునిగే ప్రమాదం ఉంది. ప్రయాణ సమయాల్లో మీ బ్యాగులను దుపట్టాలతో లేదా ఇతర వస్త్రాలతో ఎవరైనా కప్పే ప్రయత్నం చేస్తే కనుక వెంటనే అలర్ట్ అవ్వండి. ముఖ్యంగా రద్దీగా ఉండే డోర్ల దగ్గర బ్యాగులను జాగ్రత్తగా పట్టుకోండి. రైల్వే పోలీసులు నిత్యం పహారా కాస్తున్నా ప్రయాణికులు అపస్మారక స్థితిలో ఉంటే ఇలాంటి అక్రమార్కులు రెచ్చిపోతూనే ఉంటారు. రైల్వే స్టేషన్లో ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయండి లేదా దగ్గరలో ఉన్నటువంటి ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం ఇవ్వండి. బీ సేఫ్, బీ అలర్ట్.